ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, దీపావళి వస్తుందంటే మార్కెట్ వర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపావళి స్టాక్ రికమెండేషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అవును. సో దీపావళికి ఒక వారం 10 రోజుల ముందు నుంచే రకరకాల ఈ బ్రోకరేజ్ హౌస్లు కానివ్వండి, రకరకాల కంపెనీస్, తర్వాత కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ వాళ్ళు, దినపత్రికల వాళ్ళంతా కూడా ఈ దీపావళి స్టాక్స్ అంటూ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంటారు. అంటే ఈ ముహూర్త ట్రేడింగ్ ని దృష్టిలో ఉంచుకొని రైట్, ఆ రోజు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరి కోసం కూడా చాలా మంది ఈ స్టాక్ రికమెండేషన్స్ చేస్తుంటారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మరి మీరు ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఈ స్టాక్స్ ని మన దివాళీ స్టాక్స్ గా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా, బిగినర్స్ లెర్నర్స్ అయితే ఎవరి మీద ఒక అడ్వైజర్ మీద ఆధారపడతారు, వాళ్ళ మీద నమ్ముతారు. లేదు ఒక బ్రోకింగ్ ఫర్మ్, చాలా చాలా బ్రాండెడ్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళ ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఎప్పుడు కూడా అవేర్నెస్లు, వెబినార్లు, సెమినార్లు కండక్ట్ చేయటం, ఎనాలిసిస్ చేసి వాళ్ళకు టీం ఉంటుంది, వాళ్ళు ఎనాలిసిస్ చేసి వీక్లీ ఎడిషను, ఫోర్ట్ నైట్లీ ఎడిషను, మ్యాగజైన్ మాదిరి ప్రింట్ చేయటం, వాళ్ళకి పంపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. వాళ్ళ క్లయింట్స్కి, అంటే వాళ్ళ దగ్గర ఎవరైతే డిమ్యాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా దీపావళి వచ్చినప్పుడు ఇంకా బాగా కేర్ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం అని కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్. ఉదాహరణకి దలాల్ స్ట్రీట్ అని ఒక మ్యాగజైన్, దలాల్ స్ట్రీట్, క్యాపిటల్ మార్కెట్ ఒక మ్యాగజైన్ ఉంది. ఈ దలాల్ స్ట్రీట్లోనే ఫ్లాష్ న్యూస్ అని మళ్ళీ వీక్లీ ఎడిషన్ ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ వాళ్ళది కూడా మళ్ళీ వేరే ఉంటాయి, మనీ కంట్రోల్ అని, లేకపోతే ఎకనమిక్ టైమ్స్ అని, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ వాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించినటువంటి రిలేషన్, అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి టీం ఉంటుంది, ఎనాలిసిస్ చేస్తారు, షేర్స్ కానీ చేసి రీసెర్చ్ చేసి రాబోయే రోజుల్లో ఈ షేర్ గ్రోత్ ఉంటుంది, రాబోయే రోజుల్లో ఈ సెక్టార్ బాగుంటుంది, రాబోయే రోజుల్లో ఈ కంపెనీ బాగుంటుంది అని వాళ్ళు ముందుగా ప్రిడిక్ట్ చేయటం చేస్తారు, చేసి చెప్తారు. అయితే అలా చెప్పాలి అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు అంటే ఆ బ్రోకింగ్ ఫర్మ్లు ఒక్కొక్కటి ఒకటి రెండు చెప్పవు, నెంబర్ ఆఫ్ చెప్తాయి. ఇక మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ నెంబర్ ఆఫ్ చెప్పిన వాటిల్లో మనము ఈ వీడియో ఎవరైతే చూస్తుర్రో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. నేను ఏదైతే మ్యాగజైన్లో చెప్తున్నానో అవి వాళ్ళు రాసుకొని చూసుకొని మళ్ళీ వాళ్ళ ఓన్ ప్రకారం మళ్ళీ, అంటే వాళ్ళు కూడా చేసుకొని చెక్ చేసుకొని అడ్వైజర్ సలహా తీసుకొని చేయాలి. ఇకపోతే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే, మనము ఏదైతే చెప్తున్నామో అవి దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చిన దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ అని ఒక మ్యాగజైన్ ఉంది. అది చాలా మందికి తెలుసు షేర్ మార్కెట్ వాళ్ళకి. ఆ మ్యాగజైన్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ఒకప్పుడు ఫిజికల్ కాపీలు వచ్చేది, ఇప్పుడు ఎక్కువైతే ఆన్లైన్ వచ్చేసిందో మనం సబ్స్క్రిప్షన్ చేసేస్తే, ఈ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పుడు దీపావళికి ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు 1 year సబ్స్క్రిప్షన్ చేస్తే ఇంకో 1 year ఫ్రీగా ఇస్తారు. అంటే 1 year పైసలు కడితే మనకి 2 ఏళ్ళు పీడిఎఫ్లో వస్తుంది. జనరల్గా ఆన్లైన్లోనే పీడిఎఫ్లోనే డౌన్లోడ్ చేసుకోవటం ఉత్తమం ఇప్పుడు. ఎందుకంటే ఫిజికల్ కాపీ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పైసలు పే చేయాలి. ఫిజికల్ కాపీ కావాలి అంటే అది ఇమీడియట్ రాదు. ఒకప్పుడు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ ఏజెంట్లు ఉండేది. ఆ దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ అనగానే అక్కడ బాంబేలో ఇప్పుడు పీడిఎఫ్లో ఏదైతే మనకి ఆన్లైన్లో వస్తుందో అప్పుడు ఫిజికల్ కాపీ కూడా అవర్స్లో మనకి రీచ్ అయ్యేది. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు. పోస్ట్ ద్వారా అనేటప్పటికి 3-4 days టైం పడుతుంది. అప్పటికి ఈ రేట్ ఏమవుతుంది, మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, షేర్ మార్కెట్లో ఉండదలుచుకున్నారో, దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్స్ ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మెసేజ్ పెడితే ఆ లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని చూపిస్తుంది. ఇక పోతే ఇక రికమెండేషన్స్ ఏమి ఉన్నాయో చూసి ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ జర్నల్లో ఉన్నటువంటి రికమెండేషన్స్, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మాత్రమే, కావు. కొన్ని
కొన్ని చెప్తాను నేను. ఆ కొన్నిట్లో వాళ్ళు చూసుకొని మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అది వీళ్ళు పబ్లిష్ చేసే టైంకి ₹206.35 ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్లో ఉంటుంది. రోజుకి ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఎఫ్ఐలు అమ్ముతూ పోతుండ్రు, షేర్స్ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు 206.35 అని మనం చెప్తున్నాం. కానీ మళ్ళీ మీరు బై చేసే టైంకి ఎంత ఉందో చూసుకోవాలి, ఫండమెంటల్స్ చూసుకోవాలి. ఏరోఫ్లెక్స్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ 206.35 ఉంది. తర్వాత అశోక బిల్డ్కాన్, ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. అశోక బిల్డ్కాన్ ASHOKA అశోక బిల్డ్కాన్ BULD. తర్వాత సిఎంట్ డిఎల్ఎం CYIENT అదొకటి $707.20 ఉంది. అశోక బిల్డ్కాన్ వచ్చి ₹257 ఉంది. ఇవన్నీ నేను ఇప్పుడు రికమెండేషన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ధరలు, వాళ్ళు ప్రింటింగ్ చేసే టైంకి కొంచెం రైట్. మళ్ళీ ఎవరైతే చూసుకుర్రో వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫండమెంటల్ చూసుకోవాలి, టెక్నికల్ చూసుకోవాలి, మార్కెట్ సినారియో చూసుకోవాలి, చిన్న క్వాంటిటీ కొనుక్కుంటారా అనేది ఇక వాళ్ళు చూసుకొని చేయాలి. CYIENT ఒకటి. తర్వాత GET&D ఇండియా, అది ₹1870 ఉంది. తర్వాత హైటెక్ పైప్స్ లిమిటెడ్ అది 197 ఉంది. తర్వాత MIC మిక్ ఎలక్ట్రానిక్స్ అది ₹94.11 ఉన్నది. తర్వాత RHETAN రేతన్ TMT లిమిటెడ్ చిన్న షేర్, అది ₹18 ఉంది. అది కూడా అన్నమాట. అంటే చిన్న షేరు పెన్నీ స్టాక్ అని అనుకోకుండా వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి ఏదో గ్రోత్ ఉంటేనే వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. జనరల్గా వాల్యూ ఉంటేనే రికమెండ్ చేస్తారు కాబట్టి ఏదన్నా మీకు అనిపిస్తే చిన్న క్వాంటిటీ కొనుక్కోవచ్చు. ఇది రేతన్ TMT లిమిటెడ్. తర్వాత SAT ఇండస్ట్రీస్ అది ₹143.95 ₹144 అనుకోండి. తర్వాత షిచార్ టెక్నాలజీస్ SHICHAR షిచార్ టెక్నాలజీస్ అది వచ్చి ₹7,000 ఉంది, అది ₹7,035. తర్వాత సుయోగ్ టెలిమాటిక్స్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా ₹1,700 ఉంది. మీరు ఎవరైతే చూస్తుంటారో ఈ పెద్ద కంపెనీలు కనుక ఎందుకులే అనుకుంటే చిన్న కంపెనీలు 100లో ఉన్నాయి చూసుకొని చేసుకోవచ్చు. సుయోగ్ టెలిమాటిక్స్ ఉంది, అది ₹1,701 ఉంది. టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్ అని, అది పబ్లిక్ సెక్టర్ యూనిట్, రైల్వే బోగీలు తయారు చేస్తుంది, అది వచ్చి ₹206 ఉంది. తర్వాత ఉషా మార్టిన్ అని ఒక కంపెనీ ఉంది, ఉషా మార్టిన్ వచ్చి ₹441.80 ఉంది. తర్వాత వోల్టాస్ ఒకటి ఉంది, మన టాటా వాళ్ళది, ఏసీలు ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అది వోల్టాస్ ఒకటి ₹1,813 ఉంది. తర్వాత జీ మీడియా ఉంది, మన జీ ఛానల్ వాళ్ళది, అది చిన్నది ఉంది. జీ మీడియా కార్పొరేషన్ ఉంది, జీ ఎంటర్టైన్మెంట్ 2 ఉన్నాయి. ఈ జీ మీడియా కార్పొరేషన్ వచ్చి ₹22 ఉంది. ఇవి ఈ దళార్ స్ట్రీట్ నుంచి ఏదైతే రికమెండేషన్స్ ఇవి ఒకసారి మనం దీపావళికి చూసుకొని మీరు ఎవరైతే ఉన్నారో పెన్ను నోట్బుక్ తీసుకొని 1-2 సార్లు వినండి, 1-2 సార్లు రాసుకోండి. మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కానీ ఎవరైతే మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారో వాళ్ళతో సంప్రదించి వీటిల్లో మీకు రేంజ్ అనమాట, అంటే పెద్ద షేర్లు కాకుండా కొంతమంది బిలో 100 అనో, బిలో 200, బిలో 300 రేంజ్ చూసుకుంటారు. ఎక్కువ శాతం ఏంటంటే పెద్ద షేర్లు అనగానే భయపడతారు, చిన్న షేర్లు అయితే పెద్ద ఉండదులే రిస్క్ అనుకుంటారు. అందుకని వాళ్ళ స్థాయికి తగ్గట్టు చూసుకొని కొనుక్కోవచ్చు. సింపుల్గా ఇదంతా మన ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే దళార్ షీట్ అనే మ్యాగజైన్ నుంచి ఇచ్చినటువంటివి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇవి దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ వాళ్ళు దివాళీ కోసం ఇచ్చినటువంటి కొన్ని స్టాక్ రికమెండేషన్స్. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందు దానికి సంబంధించినటువంటి ఆ స్టాక్స్కి సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించి మీ వైపు నుంచి మీరు కొంత రీసెర్చ్ చేయాలి. ఆ కంపెనీకి సంబంధించిన టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మీరు కూడా కొంత గ్రౌండ్ వర్క్, కొంత హోంవర్క్ చేసిన తర్వాతనే మీరు తుది నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా తప్పనిసరిగా మీ అడ్వైజర్ని సంప్రదించి మీ అడ్వైజర్ నిర్ణయం మేరకు మీరు పెట్టుబడులు పెట్టగలరు. ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.